సో అన్ని క్యాన్సర్స్ కి స్క్రీనింగ్ చేయొచ్చా? సో చాలా మంది అనుకుంటా ఉంటారండి, మన స్క్రీనింగ్ టెస్టులు చేస్తే ఏ రకమైన క్యాన్సర్ అయినా సరే మనం ముందుగానే గుర్తించి మనం ట్రీట్మెంట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అని అంటారు. కానీ అదొక అపోహ. సో అన్ని క్యాన్సర్స్ కి మనం సక్సెస్ఫుల్ గా స్క్రీనింగ్ చేయలేము. సో ఏ క్యాన్సర్స్ కి మనం సక్సెస్ఫుల్ గా స్క్రీనింగ్ చేయగలగాలి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అది చాలా కామన్ క్యాన్సర్ అయి ఉండాలి. సో సొసైటీలో చాలా మందికి అది రావడానికి ఛాన్సెస్ ఉండాలి. అండ్ అది చాలా స్లోగా పెరిగే క్యాన్సర్ అయి ఉండాలి. అండ్ దాదేమో ఒక సింపుల్ టెస్ట్ తోటి మనం డయాగ్నోసిస్, సింపుల్ టెస్ట్, ఫాస్ట్గా అక్యురేట్గా రిపోర్ట్స్ ఇచ్చే టెస్ట్ తోటి మనం ఒకవేళ దాన్ని పట్టుకోగలిగితే, ఈ ఫ్యాక్టర్స్ అన్ని సాటిస్ఫై అయితే అటువంటి క్యాన్సర్స్ మాత్రం మనం స్క్రీనింగ్ చేసి ముందుగానే గుర్తించి కంప్లీట్గా ట్రీట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ గర్భసంచి ముఖద్వారం క్యాన్సర్, సర్విక్స్ క్యాన్సర్. సో సర్విక్స్ క్యాన్సర్ ఈజ్ ఎ వెరీ కామన్ హెల్త్ ప్రాబ్లమ్ ఇన్ ద కమ్యూనిటీ. సో చాలామంది ఆడవాళ్ళలో 50 ఏళ్ళు దాటిన వాళ్ళలో కామన్గా వచ్చే క్యాన్సర్ సర్విక్స్ క్యాన్సర్. సో దీనికి సింపుల్గా ఒక ప్యాప్ స్మియర్ చేసి మనం చాలా ఎర్లీ స్టేజ్లో గుర్తించి కంప్లీట్గా ట్రీట్మెంట్ చేసుకోవడానికి అవకాశం ఉంది. అండ్ ఇన్ఫ్యాక్ట్ సర్విక్స్ క్యాన్సర్ స్క్రీనింగ్ మూలాన ఒక 40-50 ఏళ్ళు ముందుతో పోలిస్తే ఇప్పుడు ఆల్మోస్ట్ 70% దాని మూలాన సర్వైవల్స్ ఇంక్రీజ్ అయ్యాయి సర్విక్స్ క్యాన్సర్లో. సో అట్లాంటి క్యాన్సర్స్కి మాత్రమే మనం క్యాన్సర్ స్క్రీనింగ్ అనేది బాగా పనిచేస్తుంది. యూజువల్గా మనం చూసే క్యాన్సర్స్లో స్క్రీనింగ్ దేనికి బాగా పనిచేస్తుంది అంటే, ఆడవాళ్ళలో అయితే సర్విక్స్ క్యాన్సర్ అండ్ బ్రెస్ట్ క్యాన్సర్ అండ్ బోత్ సెక్సెస్ మేల్స్ అండ్ ఫీమేల్స్లో కోలోరెక్టల్ క్యాన్సర్, లంగ్ క్యాన్సర్. సో ఈ 4 క్యాన్సర్స్కి డెఫినెట్గా మనకి ఎవిడెన్స్ ఉంది, సైంటిఫిక్ ట్రయల్స్ని అన్నిటిని బేస్ చేసుకొని. సో స్క్రీనింగ్ చేస్తే జనరల్ పబ్లిక్లో హై రిస్క్ ఇండివిజువల్స్ని మనం పికప్ చేసుకొని ఎర్లీ స్టేజెస్లో పికప్ చేసుకొని కంప్లీట్గా క్యూర్ చేయడానికి అవకాశం ఉందనేది ఈ 4 క్యాన్సర్స్లో మనకి ఎవిడెన్స్ బాగా ఉంటుంది.